ఇంకొక డౌట్ ఏంటంటే మానిక, మీ ఫాదర్ శివాజీ గారు ఉన్నారు కదా, కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే మేము కోర్ట్ మూవీలో చూసాం కాబట్టి. ఇందులో కూడా మీకేమైనా టార్చర్ ఉందా? అమ్మో. ఒక దెబ్బ అయితే కొట్టారు. ఎన్ని టేక్లో ఆ దెబ్బ కొట్టారు? ఫస్ట్ టేక్లో నిజంగా కొట్టారు. సరే మీ చెంపదెబ్బలకి రియాక్షన్ అంటే నిజంగా మామూలుగా అయితే కొట్టరు కదా, సో ఫ్లోలో నిజంగా కొట్టారు ఒక సీన్లో. ఎవరికి ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు, జస్ట్ ఇట్లా ముట్టుకుంటే నాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది అన్నట్టుండే. నేను రవి వంక చూసిన, రవి అయితే నిర్దాక్షిణ్యంగా ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు నాకు ఈ మధ్యలో. బట్ దెన్ కొంచెం కామే ఒక 2 to 3 టేక్స్. అంటే ఓన్లీ ఒకసారి చెంపదెబ్బ కూడా రవి వల్లే అని నేను అనుకుంటున్నా. చెంపదెబ్బ అన్న పెద్ద ఫీల్ అయ్యాను కదా, తల మీదనా హార్ట్ అని లేదు. సో ఆ దెబ్బ మాత్రం రవి వల్లే కదా, ఎందుకంటే రవి మీరు మంచి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చూసాను నేను ట్రైలర్ లో, ఏంటేంటో మాట్లాడేసుకుంటున్నారు. ఏంటి సంగతి రవి గారు? అంతే కదా, మన గురించే, మన గురించేనా? అంతే మరి. మనలాంటి వాళ్ళు లవ్ చేసినప్పుడు పడతాయి ఇంట్లో. అంటే మీకెట్లుంది శివాజీ గారితో? బేసిక్గా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ మనం కోర్ట్ మూవీలో చూసాం, దాన్ని ఇప్పుడే కొంచెం రివీల్ కూడా చేసింది నా కోసం. థ్యాంక్ యూ. లేదు, కాకపోతే కోర్ట్ మూవీలో మంగపతి గారికి ఈ మూవీలో ఉన్న శివాజీ గారికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇందులో హీ లవ్స్ హిస్ డాటర్, హీ లవ్స్ హిస్ సన్. చాలా ఒక లోవర్ మిడిల్ క్లాస్ రైతు బిడ్డ విత్ ఫ్యామిలీ వాల్యూస్. చాలా మంచి ఆయన ఈ సినిమాలో. కోపం కాదు, మామూలుగా ఇప్పుడు కూతురు తప్పు చేస్తే కొట్టే ఇది, కానీ మంగపతి వేరే, ఇందులో క్యారెక్టర్ వేరే. అంటే కొంచెం మేము రిలాక్స్ గా కూర్చొని చూడొచ్చు, రిలాక్స్ గా చూడొచ్చు. సినిమా అయిపోయిన తర్వాత మీరు అసలు మీకు చాలా నచ్చేస్తారు. ఖచ్చితంగా మేము కూడా దండోరా వేసేస్తాం అనమాట అందరికి, చూడండి చూడండి అని చెప్పేసి. సో ఫుల్ కాన్ఫిడెన్స్. సినిమాతో శివాజీ గారి మీద ఉన్న మంగపతి ఇమేజ్ పోతుంది. ఇంకొక క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఇంకో క్యారెక్టర్. ఓకే. అండ్